అందరికీ నమస్కారం అమ్మ. మీ అందరినీ ఇక్కడ కూర్చోబెట్టడానికి కారణం ఏంటంటే మీ అందరికీ ఒక ప్రసాదం అందించాలని కూర్చోబెట్టాం. అన్న ప్రసాదం ఏంటండి ఈ ప్రసాదం ఎందుకండి? మాకు ఏ హాస్పిటల్లో కూడా ఇలా భోజనాలు పెట్టరు కదా, మీరు పెట్టడం ఏంటి అని అడగొచ్చు. మీ అందరూ సంతానం లేక ఇబ్బంది పడుతుంటే ఒక వీడియో ద్వారా, స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా మీకు ఐవీఎఫ్ లేని దారి, ఆపరేషన్ లేని దారి డాక్టర్ వైఎస్ బాబు అనే ఒక రహదారిని భగవంతుడే చూపించి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. కాబట్టి ఆయన ప్రసాదం మీకు అందాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మేము అందిస్తున్నాం. దీనివల్ల ఏంటంటే మీరు భోజనం కోసం మళ్ళా బయటికి వెళ్ళి రోడ్డు మీద 2-3 కిలోమీటర్లు హోటల్ కోసం వెతుక్కుంటూ ఊరు కాని ఊరిలో దారి తప్పిపోవచ్చు, ఎండకి ఎండిపోవచ్చు, వర్షానికి తడిసిపోవచ్చు, దొరికిన బడ్డీల దగ్గర ఏది పడితే అది తిని ఆరోగ్యం పాడు చేసుకోవచ్చు. దాని బదులు మేమే భోజనం తీసుకొచ్చి పెడితే చాలా వసతిగా ఉంటుంది. ఒక్కొక్కసారి అక్కడ భోజనానికి వెళ్ళినప్పుడు లేట్ అయిపోతే మీరు తిరిగి వచ్చే లోపల నేను ఇంటికే వెళ్ళిపోవచ్చు. ఇలాంటి ఇబ్బందులు లేకోకుండా చక్కగా వసతిగా ఉంటుంది అని చెప్పి ఇక్కడే మనం గత సంవత్సరం నుంచి ఇలా నిత్య అన్నప్రసాద వితరణ కింద మన దగ్గరికి వచ్చిన కొత్త పేషెంట్లందరికీ కూడా భోజనం పెడతాం జరుగుతూ ఉంది. ఇది మరి ఇలా మీకు అన్నప్రసాద వితరణ పెట్టడం వల్ల మరి ఆ భగవంతుడి ప్రసాదం మీకు అందినట్టుగా మరి మీరు కూడా భావించి ఈరోజు కూడా మీరు ఏం చేస్తారంటే ఈ ప్రసాదం తీసుకునేటప్పుడు మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదం కింద, యేసు ప్రభును పూజిస్తే యేసయ్య ప్రసాదం కింద, అల్లాహ్ని నమ్ముకుంటే అల్లా ప్రసాదంగా భావించి స్వీకరించండి. దీనివల్ల ఏమిటి ప్రయోజనాలు అనేది నేను మీకు ఇప్పుడు ఇది భోజనం అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్లో చెప్తాను. ఆహారం అనేది ఎంత ప్రధానమైనది, మన వీర్యవృద్ధికి, అండాల క్వాలిటీకి, ధాతు పుష్టికి, పండంటి బిడ్డ పుట్టాలంటే ఆహారం ఎంత ప్రధానమైనదో నేను వివరిస్తాను. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు అనొచ్చు, సరే భోజనం పెట్టాలన్నారు, మంచి ఆలోచన, బాగుంది, పెట్టేయచ్చు కదా, ఇంతసేపు మీరు వచ్చే వరకు నుంచోబెట్టడం కూర్చోబెట్టడం ఎందుకండి, మీకోసం వెయిట్ చేయించడం ఎందుకండి అని కూడా అడగవచ్చు. ఎందుకనంటే మా చేతుల మీదుగా ఈ ప్రసాదం మీకు అందాలనేది మా ఆలోచన. ఏంటండి మీ చేతుల్లో ఏమన్నా పవర్స్ ఉన్నాయా? మీ చేతి ద్వారా ఇస్తే ఏంటి, ఎవరి చేతి ద్వారా ఇస్తే ఏంటి? కాదు. ఇక్కడ విషయం ఏంటంటే మనం ఇంట్లో పులిహార తింటాం, అది వట్టి పులిహార. అదే దేవుడికి దగ్గరగా ఉన్న పూజారి గారి చేతుల మీదుగా తీసుకుంటే ప్రసాదం. మనం రోడ్డు మీద జ్యూస్ తాగుతాం, ద్రాక్ష రసం, అది వట్టి జ్యూసే. కానీ అదే పాస్టర్ గారి చేతుల మీదుగా తీసుకుంటే బ్రెడ్, ద్రాక్ష రసం ప్రసాదం. ముస్లింలు హలాల్ చేస్తారు. ఇలా ప్రతి మతంలోనూ ఉంది. భగవంతుడికి దగ్గరగా ఉన్న వ్యక్తుల ద్వారా, పుణ్యాత్ములు, ధర్మాత్ముల ద్వారా, చేతుల ద్వారా తీసుకుంటే వాళ్ళ పుణ్యఫలంలో ఏదో కొంత మీకు చేరి మీకు కూడా మంచి జరిగి మీరు అనుకున్న కోరికలు నెరవేరి ఆ పండంటి బిడ్డను పొందుతారు అనే ఆలోచనతో మేము మా చేతుల మీదకి ఇవ్వడానికి ముందుకొచ్చాము. ఎందుకు మా చేతుల మీదకి ఇస్తున్నామంటే 16,800 మందికి ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ రప్పించాడు భగవంతుడు ఈ చేతి ద్వారా. అంటే చేతుల్లో పవర్స్ ఉన్నాయా లేదా, భగవంతుడు పెట్టాడా లేదా? అలాగే కొన్ని వేల మందికి, ఇక్కడ అన్నదానం పక్కన పెట్టండి, కొన్ని వేల మందికి బయట కూడా మేము లయన్స్ క్లబ్ ద్వారా, మేము రీజనల్ చైర్మన్గా, మేడము జోన్ చైర్మన్గా, ప్రెసిడెంట్గా, అలాగే ఈ సంవత్సరము డిస్ట్రిక్ట్ యాక్షన్ టీము మెంబర్గా మేము కొన్ని వేల మందికి, ఎంతోమందికి అన్నదాన కార్యక్రమాలు చేయటం జరిగింది. అలాగే కుట్టు మిషన్లని, గ్రైండర్లని లేడీస్కి ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆర్థికంగా నిలబడటానికి హెల్ప్ చేయటం జరుగుతుంది. అలాగే పిల్లలకు కూడా, స్కూల్కి వెళ్ళే పిల్లలకి సైకిళ్ళు ఇవ్వడం, కాలేజీకి వెళ్ళే పిల్లలకి ఫీజులు కట్టడం. అలాగే కొంతమంది కళ్ళజోడు లేక కంటి చూపు మందగించి తలనొప్పితో స్కూళ్ళు మానేస్తున్నారని కంటి డాక్టర్లనే స్కూల్కి తీసుకెళ్ళి వాళ్ళకి ఉచితంగా కళ్ళజోడులు ఇవ్వడం జరిగింది. లయన్స్ క్లబ్ ద్వారా గత సంవత్సరంలో మేము దాదాపు 1,00,000 మందికి కళ్ళజోడులు అందించడం జరిగింది ఉచితంగా. ఇలా ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఆ పుణ్యఫలాన్ని భగవంతుడు మా చేతుల్లో నిమిత్తం చేశాడు. ఈ పుణ్యఫలంలో ఎంతో కొంత మీకు కూడా చేరాలని, మీరు అనుకున్న కోరిక నెరవేరాలి, ఆ పండంటి బిడ్డ మీకు పుట్టాలి, మీరు అమ్మా నాన్న కావాలి అనే ఆశయంతోనే మా చేతుల మీదుగా, మా దంపతుల చేతి మీదుగా మీకు ఆ ప్రసాదాన్ని అందిస్తున్నాం. ఓకే అమ్మా, అర్థమైందా? కాబట్టి భగవంతుడే నన్ను గుర్తించాడు. 16,800 మందికి ప్రెగ్నెన్సీ ఒక్క ఐవీఎఫ్ ఆపరేషన్ లేకోకుండా ఇవ్వగలిగేటట్టుగా ఈ డాక్టర్ వైఎస్ బాబుని ప్రపంచ రికార్డు సృష్టించేటట్టు చేశాడంటే
మరి భగవంతుడి గుర్తింపుకే నోచుకున్న నేను ఇంకెవరి గుర్తింపు కోసం పాకులాడాలి. కాబట్టి ప్రచారం కోసం కాదు, కేవలం మిగతా వాళ్ళలో ఇన్స్పైరింగ్గా మోటివేషనల్గా ఉండడానికి మాత్రమే వీడియోలు తీస్తున్నాం. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. మరి ఈ భోజనం తీసిన తర్వాత మీరు ఇక్కడే కూర్చోండి, మా వాళ్ళు చెప్తారు, గైడ్ చేస్తారు, నేను వస్తాను. ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడం ఎంత ఈజీగా తెచ్చుకోవచ్చు, ఏమేమి చేస్తే ప్రెగ్నెన్సీ మనకి న్యాచురల్గా వస్తుంది అనే విషయాలన్నీ మీకు నేను తెలియజేస్తాను. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే వాటిని కూడా క్లారిఫై చేస్తాను. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.